నమస్తే అందరికి చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన అండ్ ఈ వీడియో మీరు ఆల్రెడీ తమిళ చూసారు అండ్ మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ ఒక మోర్ దెన్ 10 years తర్వాత కలిసినాం. ఇంట్రో మాత్రమే పద్ధతిగా ఉంటుంది, వీడియో మాత్రం అస్సలు ఉండదు. మేము 10:30 కంటే వీడియో తీస్తున్నావా? రాజర్ కెమెరా తీసుకొస్తుండు అరే తమ్ముళ్ళు ఇట్లుంటది దోస్తుగాళ్ళతో బ్లాగింగ్ చేద్దాం అంటే మీకు కెమెరా తెచ్చుకోవచ్చు కదరా. మామూలుగా మాట్లాడుకోవాలి కదా, ఎవరి లైఫ్ ఎట్లుంది, మ్యాటర్ ఎట్లుంది. అదే నేను మాట్లాడతారా సర్జరీ ముందు సర్జరీ అనవసరంగా ముందు వచ్చారా ప్లానింగ్ ఏం లేదు, రసన కల్పిస్తారా? మాకు ఇచ్చిన హాల్ ఇదే అనమాట. ఇప్పుడు మేము ప్రస్తుతం ఒక 6 మంది ఉన్నాం. ఒక మైక్ కూడా కిందకే వినిపిస్తుంది. మొత్తం మేము అనుకున్నది అయితే 23 మంది ప్లస్ వస్తారని. చూద్దాం ఎంతమంది వస్తారు అనేది. ఒకసారి లోపలికి పోయి మా వాళ్ళు నేను బ్లాగ్ చేస్తుంటే ఎక్కిరిస్తారు అన్నట్టు. ఇప్పుడు లోపలికి పోయి ఒకసారి మన ఎంతమంది వచ్చినా మనం ఇంట్రడ్యూస్ చేద్దాం. హాయ్రా రాజా, ఎలా ఉన్నావు? బాగున్నా. యాక్చువల్లీ నువ్వు ముందు రావడం ఎలా అనిపిస్తుంది నీకు? పని లేని వాళ్ళందరూ ముందు వచ్చినాము, పని ఉన్న వాళ్ళు ఆన్ టైం వస్తారు. యాక్చువల్లీ మనం ఆన్ టైంకే రావాలి, మనమే గంట లేట్ వచ్చినాం. మేము 10 గంటలకు రావాలి. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 11:15 అవుతుంది. 10 గంటలకు రావాల్సిందే. చూద్దాం ఏ టైం వరకు అందరు వస్తారు ఏంది అనేది. అప్పటిలోపు లంచ్ అయిపోతుంది నాకు తెలిసి. హాయ్ మౌనిక, వెల్కమ్ టు తీసుకో మళ్ళీ ఇయరా. హాయ్ లిక్తా. స్వాతి అసలు ఎంత గ్రేట్ అసలు. శ్రీకాంత్ కానీ స్వాతి ఒకటే గుర్తుపట్టిందట. వీడు మా ఫ్రెండ్ అంజీ, తెలుసు కదా, ఎవరికి తెలియదురా. వాడు శనివారం అన్నాడు రా. 2-3 శనివారాలు పోయినాయి. విష్ణుగాడు దావతిస్తాని ఒక శనివారం చెప్పింది, తర్వాత 2-3 శనివారాలు పోయినాయి. ఏ శనివారం చెప్పలేదు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తావు? 10 అయిపోయింది. యాక్చువల్లీ ప్రతి గ్యాంగ్లో ఒకటి ఉంటాడు కదా, తీసుకొస్తాడు, ఫోటోలు దింపుతాడు. ఫోటోలు నువ్వు ఒకసారి తీసుకొని దొరు టూర్కి. గుర్తువేస్తారు కదా రిసార్ట్, అది గోకర్ణ. అది చాయ్ తాగేది పంపిస్తుంది. అది ఒకటి పంపిండు అంతా. ఇడు అదొక్కటి పంపినరా, అదొక్కటి ఇన్స్టాగ్రామ్ పెట్టుకున్నా. ఇంతవరకు ఒకటి పంపలే అడిగా. ఎప్పుడు కలిసాం మనం? 17. అది 7 years తర్వాత. ఎట్లా ఉంది అంతా? You keep me on red, oh, everything is like a test, I better not take. ఇది ఎవరు రా అసలు? అరే రే వాడికి రే వాడికి ఎందుకురా చేయలేదు? ఇది ఎవడు గుర్తుపట్టినా? I don't think you understand what you're doing, and my heart's black and blue from the bruising. I feel like when I'm with you I'm losing. I feel like you think that this is amusing. హలో, హాయ్ ఫ్రెండ్స్. హలో చెప్తుంటే అంటే అందరికి చెప్తున్నా హాయ్. అలా అలా అడిగో తొంగి చేస్తున్నాడు. ఓకేనా? అంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి. థ్యాంక్ యూ రా. ఇక్కడ మనం అందరం కలిసినందుకు హ్యాపీగా ఉంది. మెయిన్గా దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసినందుకు శ్రీనివాస్కి థ్యాంక్ యూ. శ్రీనివాస్ గర్ల్స్ నేమో స్వాతి. అంటే ఇది ఒక 1 year నుంచి నడుస్తుందా లేదా 1 month నుంచి నడుస్తుందా? ఓకే, ఆల్మోస్ట్ 14 years అయింది. అంటే 10th అయిపోయారా? చాలా మంది 14 years తర్వాత చూసిన ఇప్పటికైతే కొంతమంది. ఓకే, ఎవరిని? లిఖితనా? పెళ్ళికి పోయినా కదా, లిఖిత పెళ్ళికి రా. నేను దేవేంద్ర గారు అయితే ఎప్పుడు కలవలేదు, చాలా లేదు. దాని పెళ్ళికి పోయినాం అంతే. సాయి గారు అంతే. నా పేరు మారింది.
know just what you want. With you I don't ever feel calm. ఒక్కసారన్నా కనబడతాదేమో ఇది ఒక్కసారన్నా కనబడతాదేమో ఎవరు కాంటాక్ట్ లేదు నాకు ఈ 10-14 ఇయర్స్ యాడ్ చేసినందుకు ప్రశాంత్ థ్యాంక్స్. ప్రశాంత్ నాకు రిలేషన్ అయితే కానీ ప్రశాంత్ కూడా ఎప్పుడు నాకు టచ్లో లేడు. ఒక విష్ణు ఉన్నాడు. నేను అంత దూరం నుంచి వచ్చిన చాలా మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేసినా కానీ గర్ల్స్ అయితే రాలేదు. మిగతా ఒక జనరేషన్ కి ఇన్స్పిరేషన్ చాలా దూరం నుంచి వచ్చింది. My head, I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test. I better. నా పేరు చైతన్య. నేను 10th క్లాస్ లోనే ప్రతిభ మోడల్ హై స్కూల్కి వచ్చాను. హాయ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ శ్రీను అండ్ స్వాతి ఇది ఆర్గనైజ్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఆర్గనైజ్ చేయడం అంత సింపుల్ విషయం కాదు. బేసిక్గా బాయ్స్లో మ్యాక్సిమం అందరితో టచ్లో ఉన్నాం. మీతో మాత్రం గ్యాప్ వచ్చుండే. ఇంట్రడక్షన్, నా పేరు ఒకప్పుడు పొట్టిరాజు. సో తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయింది. తర్వాత అందరు తెలుసుగా నా పేరు కొమరయ్య అని. ఓకే, తర్వాత ఆ పేరు మార్చుకున్నా నేను. సో ఇప్పుడు కార్తికేయ అనే నేమ్. సో 10th తర్వాత ఏమైంది, ఇంటర్ ఆ 2 ఏళ్ళ శ్రీ చైతన్యలో చదివాము. ఆ తర్వాత CA చేశాను నేను. ఆ CA అయిపోయిన తర్వాత CA ఫైనల్ అవ్వముందే నాకు ట్రాన్స్కోలో జాబ్ వచ్చింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. సో అది అయిపోయిన 4-5 ఇయర్స్కి పెళ్లి చేసుకోవడం జరిగింది. సో మా వైఫ్ నేమ్ సరిత, తను కూడా నా బ్యాచ్మేటే, అదే డిపార్ట్మెంట్, సేమ్. మ్యారేజ్ చిత్యాల్లో అయింది. సో కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అనిపించేది. అందులో కూడా రాజు, శ్రీను, అంజీ, దేవేందర్, ప్రశాంత్. నాకు కరెంట్ డిపార్ట్మెంట్ 2022లో జాబ్ వచ్చింది. దానికి షూరిటీ సైన్ కూడా కొమ్మరాగాడే పెట్టాడు. ఎందుకంటే వాన్ డిపార్ట్మెంటే కాబట్టి వాడు పెట్టి ఇంకోటితో కూడా పెట్టేసి ఇద్దరు సైన్ వాడు. ఒక 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా, అది ఇంకా బాగాలేదు. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫైనాన్స్ రికవరీ దాంట్లో చేస్తున్నా. 2 వీలర్ 4 వీలర్ లైఫ్ అయితే ఓకే, పర్లేదు, మంచిగా ఉంది. నా పేరు శ్రీనివాస్. చిచ్చా అని పిలుస్తారు. ఆ చిచ్చా అనే పేరు అంజీ వాళ్ళు వచ్చింది. మన క్లాస్లో శ్రీనివాస్ అంటే 3 ఉన్నాం. శ్రీనివాస్ అంటే 3 లేచేది. అందువల్ల నాకు చిచ్చా అనే నిక్నేమ్ తగిలించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరు ఇక్కడికి వచ్చినందుకు. స్పెషల్ థ్యాంక్ యూ స్వాతి అండ్ శ్రీను. సో 10th అయిపోయిన తర్వాత మ్యాక్సిమం అందరి ఫ్రెండ్స్ కాంటాక్ట్లో ఉన్నారు. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. 10th తర్వాత నేను ఇంటర్మీడియట్ పన్నామా ఇక్కడే చేసిన. తర్వాత బీటెక్ రామోజీ మ్యూజిక్ సైడ్. అరే చెప్పలేరు డోపమైన్ గురించి ఏం చెప్పినా నీకు? డోపమైన్ గురించి కొమ్రియాడు ఆడు ఏదో చెప్తారు రా అని చెప్పింది. Everything is like a test. I better not text or I'll come off desperate. మల్లెల వాన మల్లెల వాన నాలోన ఇంట్రోస్ అన్నీ అయిపోయినాక మా సార్ గిట్ల వచ్చిండు. మా సార్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అన్నట్టు. మా శ్రీశైలం సార్కి చిన్న సన్మానం చేసి కేక్ కట్ చేసినాం అన్నట్టు. Okay, let's go. ఎవరైతే నెక్స్ట్ గెట్ టుగెదర్ చేసుకుంటారో డెఫినెట్గా అందరు కలుగురి, మాట్లాడుకోరి, మంచిగా కూలం ఉంటుంది, మనసు కూడా లైట్ అయిపోతుంది. సో ఇది ఒక్కటే నేను చెప్దాం అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటా.